ఎప్పుడైతే సేవకుడు భారం కలిగి చేతులెత్తి ప్రార్థన చేస్తాడో విజయాన్ని చూస్తుంది సంఘం. ఒక కుటుంబ యజమానిగా నువ్వు, ఒక కుటుంబ యజమానిరాలిగా నువ్వు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తావో నీ కుటుంబం గెలవడం ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ఖచ్చితంగా నువ్వు చూస్తావంతే. ఎందుకనంటే ప్రార్థనకు ఉండినటువంటి శక్తి అది. భయంకర యుద్ధం జరుగుతోంది, భయంకర యుద్ధం జరుగుతుంది. చేతులు దించితే ఫిలిష్తీయులు గెలుస్తున్నారు, చేతులు ఎత్తితే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. అర్థమైందా దీని యొక్క రహస్యం? దీని యొక్క రహస్యం అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తావో దేవుని శక్తి నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తావో దేవుని సహాయం నీకు తోడుగా ఉంటుంది. ఆయనే కలగజేసుకొని నిన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయడం ఆపడానికి వీల్లేదు. నీ కుటుంబం గెలవాలంటే, నీ కుటుంబం జయాన్ని చూడాలంటే, నీ సంఘం జయాన్ని చూడాలంటే, సమాజంలో నువ్వు ఒక జయకరమైన జీవితం జీవించాలంటే ఖచ్చితంగా చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలా. ఖచ్చితంగా మోకాళ్ళు వేసే అనుభవం నీకు ఉండాలా. ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలా. కన్నీటి అనుభవం నీకు ఉండాలా. అన్నింటిని మించి చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలా. మోషే ఎప్పుడైతే ఎంటర్ అయ్యి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో ఇశ్రాయేలీయులు గెలిచినట్టుగా తెలుస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా.